వంకాయ ఫ్రై అండి. ఆనియన్, ఆయిల్, తాలింపు గింజలు వేసి మంచిగా ఫ్రై చేయాలి. వంకాయ ఫ్రైకి కొంచెం నేను ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను. నేను ఆయిల్ ఎక్కువ తింటాను. మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రెష్గా తెచ్చిన వంకాయలండి. ఇట్లా పొడి వంకాయలు నల్లవి కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఏంటంటే వంకాయ అనేది బ్లాక్ అవ్వదు, బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇట్లా గోల్డ్ కలర్లో వచ్చింది కదా ఆనియన్స్, కొంచెం బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్నాం కానీ కొంచెం కలుపుకోవాలి. కొంచెం ఫ్రై తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ హాయ్ ఫ్రెండ్స్, ఇట్లా మగ్గిపోయినాయి చూడండి. ఇట్లా రసంలోకి ఫ్రై బాగుంటుందండి. వంకాయలు మంచిగా ఫ్రై అయినాయి. ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చింది. పసుపు తగిలినంత పసుపు వేసి కలుపుకోవాలి మంచిగా. కారం తగినంత కారం, స్పైసీకి తగ్గట్టు. మేము కొంచెం తక్కువే తింటామండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కారం పసుపు వేసిన కిలో వచ్చింది ఫ్రెండ్స్. మంచిగా వంకాయలు మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇంక దీంట్లో ఏం వేసేది లేదండి. కొంచెం ధనియాల పొడి వేస్తాను, కొంచెం కరివేపాకు లాస్ట్లో. ధనియాల పొడి ఇంట్లో తయారు చేసిందండి. దీనికి ఇదే టేస్ట్, ఫ్రెష్ది. కలుపుకోండి. ఆయిల్ అంత మంచిగా ఫ్రైకి వచ్చింది కానీ అన్నీ వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో? స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో టేస్టీగా ఉన్న వంకాయ ఫ్రై రెడీ.